ఇదో సామి, మీరందరూ కూడా రేతిరి చూశారుగా. తరాసు కూతురు పళ్ళని తుంబురుని చూసి ఎలా మనసు పడిందో. అయితే అయితే ఏంటి సామి, మనం తరాసుకి అతిథులం గందా. ఆయన మనందరినీ చక్కగా చూస్తున్నాడు గందా. మనం అందరం కూడా ఆయనకు మంచి చెయ్యాలి కదా. అయితే నువ్వే చెప్పు మరి, మనం ఆయన చేసిన దానికి ఎట్లా మంచి చెయ్యాలో. నాకేమనిపిస్తాందంటే, పళ్ళనికి మనువు తుంబురుడితో. అర్జునుడా వద్దు, మనువు వద్దు. అర్జునుడా, తమరు మల్లికకు చెప్పండి అలా ఏమి మాట్లాడొద్దని. నేను బాల బ్రహ్మచారిని కదా. జరుగుతున్నదంతా నీ మూలంగానే జరుగుతోంది తుంబురు. నా మూలంగానా? ఇక్కడికి వద్దామనే తలపు నువ్వే కదా రేపు పెట్టావు. మాతో పాటు ఇక్కడికి వద్దామనేది కూడా నీ కోరికే. ఆదివాసిని అవుదామనే కోరిక కూడా నీదే కదా. ఒకసారి ఆదివాసి అయినాక 6 నీతి నియమాల్ని పాటించాలి కదా తుంబురు. అర్జునయ్య, పళ్ళు తినండి అయ్యా. అర్జునయ్య, నాకో మాట చెప్పాలనుంది. చెప్పు మరి. కాసింత సిగ్గెత్తంది. అయ్యో సిగ్గెందుకయ్యా, చెప్పు మరి. తవరు చూస్తున్నారు, నాను చూస్తున్నాను. తవరికి ఎరికే, నాకు ఎరికే. ఏంటి? అదే మా అమ్మాయి పళని తవరి సేవకుడు తుంబురుడంటే మనసు పడిందయ్యా. కానీ తరాసయ్యా, మీరన్నారుగా సోమవారున్నాడు పళ్ళని మనవాడుతోందని. అలాగైతే ఆమె తుంబురుడిపై మనసు పడ్డం పరువైన పనేనా? లేదు లేదు లేదు. మా సమాజంలో కూతురు సుఖం కోరుకోవటం అన్నిటికన్నా ముఖ్యమైనది. కూతురు కోరుకుంటే ముందుగా అనుకున్న వరుణ్ణి కూడా వదిలేసి కొత్త వరుణ్ణి ఎన్నుకోవచ్చు. ఓ తరాసయ్యా, మేం తుంబురుణ్ణి పళనితో మనువాడ్డానికి ఒప్పించగలం. నా కూతురు సుఖపడటానికి అలా చెయ్యటం నాకు ఉపకారం చేసినట్టేనయ్యా. అర్జునయ్య, మనువు సంగతి అలా ఉంచి మీరు పళ్ళు తినండి అయ్యా. ఎప్పుడెళ్ళాడు తుంబురుడు? ఇంకా తిరిగి రాలేదేం చెప్పమా? యాడికెళ్ళాడో చెప్పనైనా లేదు. ఎప్పుడు వస్తాడో ఏమో. అర్జునయ్య, తుంబురుడు ఇంకా రాలేదా? మాకు అదే ఇశారం. ఎక్కడికి వెళ్ళాడో చెప్పే ఉంటాడుగా యాడికెళ్ళాడు. చెప్పెళితే తిరిగి తీసుకురాము అతన్ని. ఇంతకు మునుపు ఎప్పుడైనా ఇలా చేశాడా? ఒక పట్న ఉండే రకం కాదులే మావోడు. అతడి కాళ్ళకి చక్రాలుంటాయిలే. మావోడు ముల్లో కల్లును తిరుగుతా ఉంటాడు. ముల్లు కాలునా? అతడికి ఒక గ్రామం, ఒక లోకం అనిపిస్తుంది. అబ్బో, ఇదేదో సిక్కేవారమే. అతడికి ఇక్కడ వనప్రదేశ విషయం తెలుసునా? అడవి జంతువు మీదకొస్తే
పానాలు పోయినట్టే కదా. మా తుంబురుడికి జంతువులు బారి పడకుండా ఉండడం కూడా చేత కాదు. జంతువుల బారి పడకుండా ఉంటాం చేత కదా. అయితే ఇంకా మరి గట్టి సిక్కే. ఇప్పుడు ఏమవుతుంది? మాకు ఇసారంగానే ఉంది. తమరి సింత కన్నా నా సింత ఎక్కువే. మీకతడు కేవలం సేవకుడు, మాకైతే మరి కాబోయే అల్లుడాయే. అతడు అలా వెళ్ళి ఉండకూడదు, కాత ఆలోచించాల్సింది. అతడికి ఏమైనా అయితే మరి మా సంగతి ఏమిటి? ఏటి మా సంగతి? అతన్ని ఎతకాలంటే ఎక్కడని ఎతకాలి? ఇంత పెద్ద అడవిలో అడవి జంతువుల మధ్య ఎక్కడని ఎతకగలం? అయినా సరే వెళ్ళి ఎతుకుతా. ఓ సామి, తుంబురుడెంత గట్టి సిక్కు తెచ్చి పెట్టాడో. తుంబురుడికి ఒకే చోట ఎప్పుడు కాలు నిలవదు కదా. అతడు ఆడ ఈడ సమాచారం పంచిపెడుతూ ఉంటాడు, సమాచారాన్ని తెస్తా ఉంటాడు. అది చేయడానికే ఎల్లుంటాడు. అర్జునయ్య, అరెరే, ఇదేటి? మాత నా ప్రశ్న కూడా ఇదే. తమరిద్దరూ కలిసి నన్నేదో ఇరకాటంలో పెట్టేశారే. మాత, అర్జునయ్య, ఇక నేను ఎక్కువసేపు ఈ చిక్కుల్లో పడదలుచుకోలేదు. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. ఈ నాటకం ఇప్పుడే ముగిస్తాను. సిక్కులోనైతే నువ్వెలాగో సిక్కవలే తుంబురు. దీన్ని ఇక్కడే ముగించేసి నువ్వు ఆ అమాయకురాలు పాలనికి అన్యాయం చేస్తావా? అయితే నువ్వు ప్రేమ నౌకను అట్టేట ముంచేసి ఆమెని వదిలేద్దామనే. ఓ స్వామి, వదలడం ఏంటి, ప్రేమేంటి, న్యాయమేంటి, నట్టేరేంటి అర్జునయ్యా? ఇదంతా తమరి లీలయ్య. ఈ సుడిగుండంలో నేను పడిపోయి మునిగిపోతున్నాను. అర్జునయ్య, ఈ లీలలు మానేయి, నీ లీలలు మానేయి అర్జునయ్య. నన్ను సుడిగుండం నుంచి బయటికి లాగయ్యా అర్జునయ్య. మరి నువ్వు ఎలా ఏం చేయబోతావు తుంబురుడా? అర్జునయ్య, తమరి అనుమతితో ఇక్కడి నుంచి పలాయనం చేసేస్తాను. ఇక ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండటం ఉచితం కాదు అర్జునయ్య. నాకు పలనికే మంచిది కాదు. నేను ఇక్కడ ఉంటే ఇక్కడ ఏదో సిక్కులు తెచ్చి పెడుతుంది. ఇక నేను పోతా. విన్నావు కదా, తుంబురుడు మన్నిక్కడికి తెచ్చి పారిపోతానని అంటున్నాడు. ఇతన్ని ఎలనిద్దామంటావా? తుంబురుడు గనక ఇక్కడ ఉంటే వినోదంతో వాతావరణం బాగా ఉల్లాసంగా ఉంటుంది. అంచేత తుంబురు సింతలన్నీ మానేసి ఇక్కడే ఉండిపో. లేదు మాత, ఇక్కడ ఉండను. ఆ పళనిని చూస్తే భయం. నేను ఇక్కడ ఉండటం సాధ్యం కాదు. నేను ఎడతా మాత, నాకు సెలవివ్వు. కుమారస్వామికి జయం. తుంబురుడు ఇక్కడికి వచ్చాడా? నేను అతడి గొంతు విన్నాని. అవును, ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇక తిరిగి మళ్ళీ వచ్చేది లేనే లేదు. ఏ ఎందుకు రాడంట? పలని ఒక తప్పు అయిపోయినది. అయ్యో, ఏం తప్పు జరిగిపోయింది? సగం తప్పు మాది, సగం తప్పు మీ నాయన తరాసుదీని. అంటే మరి నా వల్ల తప్పేమీ జరగలేదు కదా. అయినా నేను ఫలము అనుభవించాలన్నమాట. ఆ తప్పేదో నేను చేయకపోయినా కూడా. అట్టాటిది ఏమి కాదు పలని. విధి విధానంలో ఎప్పుడు ఆ దోషాలు ఉండవమ్మా. మరి కానీ నా తప్పేముంది? ఎవరు చెప్తారు నాకు నా తప్పేంటో? తప్పల్లా నువ్వు తరాసుకి కూతురవడమే. అతడు తొందర వల్ల ఆలోచించకుండా సంప్రదాయం పాటించక నిర్ణయాలు చేస్తాడు. మా తప్పేటంటే నీ తండ్రి చేసే తొందరపాటు వల్ల తుంబురుడికి పెళ్ళయిందని మేము బయట పెట్టలేదు. పిల్లలకి తండ్రి కూడాను. ఒసే పళని, తుంబురుడికి పెళ్ళాం పిల్లలున్నారు. సామి, తుంబురుడి కోసం
మనం అబద్ధాల మాటలు చెప్పడం ఏది ఏమైనా మనకి ఉచితమేనా అంట. పళని బ్రాహ్మణి మోహాన్ని తొలగించడానికి అలా చెయ్యడం తప్పనిసరి అయింది మల్లిక. ఏమైనా బిల్లుల వేషాలను ధరించి మనం నాటకం అయితే ఆడాం. ఈ నాటకం తుంబురుడు పళనిల కోసం ఆడాలి కదా. ఓ సామి, నాటకమైతే తుంబురుడు పళనిల మంచికని ఆడాం. మంచికై ఆడేటటువంటి అబద్ధాలు కానేరవు. అవి అన్ని నిజాల్ని మించిన నిజాలు కాగలవు. హితం, చింతన, లోక కళ్యాణం కలిగించే భావాలు ఇలాంటి అబద్ధాల మాలిన్యాన్ని తొలగించేస్తాయి. దీనికి మించిన చేదు నిజం ఏటంటే ఒకరి మనసుకి బాధ కలిగిస్తే అబద్ధాల కన్నా కూడా ఎక్కువ దోషం అనిపించుకుంటుంది. ఓం నమః శివాయ. 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 దేవర్షి నారద, ప్రణామం. కుమార కార్తికేయ, నేను తమని క్షమాపణ కోరవచ్చాను. క్షమాపణ? నన్నా? నా ఎదుట తమరు క్షమాపణ కోరటం శోభస్కరం కాదు దేవర్షి. తమరి ఎదుట నేను క్షమాపణ కోరితే అందులో అర్థం ఉంది. అందుకు అవసరమే కలగదు కుమార కార్తికేయ. నిజం చెప్పాలంటే తమరు తల్లిదండ్రుల దర్శనానికై పువ్విళ్ళూరుతున్నారు. ఈ విషయం ఆ పరమేశ్వరునికి తెలియనిది కాదు కదా. నేను తమరి సందేశం పరమేశ్వరునికి అందించేలోపుగానే పరమేశ్వరుడు, పార్వతీమాత కైలాసం నుంచి బయలుదేరారు. అలాగా? వారిక్కడికి వచ్చారా? అవును, వచ్చేశారు. కానీ ఒక ఇబ్బంది తలెత్తింది. తల్లిదండ్రులకు పుత్రుణ్ణి కలవటంలో ఇబ్బంది ఏముంటుంది దేవర్షి? నేను తమను వారిని కలిసే భాగ్యం స్వయంగా పొందుదామనుకున్నాను. ఇదే కోరిక ఇబ్బందికి దారితీసి ఆలస్యము జరిగింది. ఈ కారణం వల్లనే నేను తమని స్వయంగా క్షమాపణ కోరదలిచాను. క్షమా యాచన రెంటినీ మర్చిపోయి కాస్త చెప్పండి దేవర్షి, ఇప్పుడు వారెక్కడున్నారు? తమరి కుతూహలానికి ప్రశ్నకు సమాధానం చెప్పడం నా వల్ల కాదు. ఎందుకంటే నేను పార్వతీమాత పరమేశ్వరుల ఉత్సాహాన్ని ఎన్నడూ శమింపచేయలేను. కానీ తమరు నిశ్చింతులు కంటి కుమార కార్తికేయ, వారు తమ సమీపంలో ఉన్నారు. అనతి కాలంలోనే తమరు వారిని కలుసుకోగలరు. ఇక నాకు సెలవివ్వండి. నారాయణ నారాయణ. ప్రభు, ఇదేమి లీల? సమీపాన ఉన్న సమక్షానికి రారే? నేను తమరి ఉత్సాహాన్ని అంతం చేయగోరను. ఇంకా మీరే స్వయంగా వచ్చి దర్శనమిచ్చేదాకా నేను నా ధైర్యాన్ని జారిపోనివ్వను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తుంబురుడు వెళ్ళిపోయాడని పళ్ళని ఏడుస్తాంది. ఆమెకి కట్టమనిపిస్తాంది. చూడగానే మనసీయడం మంచిది కాదు. ఏడుపు రాదా మరి? అయ్యా, ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో తల్లి, ఊరుకో ఊరుకోమ్మా. ఏడవమాక ఏడవమాక. లేదు, నేను అంతా చూస్తూనే ఉన్నానమ్మా, అంతా విన్నా. ఒక్కటి నిజం,
తండ్రి చేసే తప్పులకు శిక్ష పిల్లలు అనుభవిస్తారు. నేను తొందరపాటుతో నిర్ణయించాను. అరసుడి పట్ల అన్యాయం చేశాను. అందుకు శిక్ష నాకు పడింది. నీవు అరసుడిని మరిచావుగా, అందుకు శిక్ష నీకు పడింది. తుంబుడు ఉన్నట్టుండి మాయమైపోవటంతోనే నా మనసులో అప్పుడు అనుమానం కలిగింది. అందుచేత నేనే మళ్ళీ అరసుడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఒప్పించాను. ఎల్లమ్మా ఎల్లు, కుమారస్వామి మన పరువు ఎంతో కాపాడారు. ఎల్లు, నువ్వు తయారవి, నేను వస్తా. ఎల్లమ్మా ఎల్లు.